గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. తండ్రి, నీకు వందనాలు నాయనా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. ఎవరెవరైతే నైనా ఆసక్తితో ఉంటా ఉన్నారో, మీ మాటలు వినాలని ఎదురు చూస్తున్నారో వారందరితో కూడా మీరే మాట్లాడమని, మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. మనిషికి మతిమరుపు అనేది చాలా సహజం. అనేకమైన విషయాలను మర్చిపోతుంటున్నవాడిగా ఉంటా ఉన్నాడు. సహాయం చేసిన వాళ్ళని మర్చిపోతాం, చేయాలనుకున్న పని మర్చిపోతా ఉంటాం. మనం ఏదో అనుకుంటాం, కానీ దాన్ని జరిగించడానికి మనము మర్చిపోయిన వారంగా ఉండి తర్వాత అబ్బా అది చేయలేకపోయానే అని బాధపడతా ఉంటాం. సో మతి మరుపు అనేది మనిషికి అది అలవాటు పడిపోయినదిగా ఉంటా ఉంది చాలా సార్లు మన యొక్క జీవితాలలో. మాటలు వింటున్న నువ్వైనా నేనైనా చాలా విషయాలు మర్చిపోతా ఉంటాం కదా. చాలా విషయాలు మర్చిపోతా ఉంటాం, చాలా మందిని మర్చిపోతా ఉంటాం, చాలా మంది చేసిన మేలులను కూడా మర్చిపోతా ఉంటాం. అయితే ఈ మరుపు అనేది చాలా సార్లు మంచిది, అలాగే చాలా సార్లు చెడ్డది. ప్రత్యేకించి దేవుని విషయంలో అయితే చాలా చెడ్డది. దేవుని విషయంలో దేన్ని కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదు, ఏది కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు మరొకడి అని చాలా సార్లు వాక్యం ద్వారా మనతో చెప్పిన వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఒక మాట మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. నేడు నేను నీకు ఆజ్ఞాపించు నా ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని అని అక్కడ రాయబడతా ఉంది. సో ఇజ్రాయెల్ ప్రజల గురించి రాస్తూ ఈ మాట చెప్పబడతా ఉంది. వాళ్ళు ఏం చేశారు అంటే దేవుడు చేసిన మేలులను మర్చిపోయారు, దేవుడిచ్చిన ఆజ్ఞలను మర్చిపోయాడు, విధులను మర్చిపోయారు, కట్టడలను మర్చిపోయారు. దేవుణ్ణి అనుసరించకుండా వారు దేవుణ్ణే మర్చిపోయిన వారిగా ఉంటున్నారు. అనగా చాలాసార్లు దేవుణ్ణి మర్చిపోతాం, దేవుణ్ణే మర్చిపోతా ఉంటాం. ఇక్కడ ఎవరు లేరులే అనుకుంటుంటాం మనం. అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడే అని జ్ఞాపకానికి రాదు. చాలా విషయాలు ఇక్కడ ఎవ్వరు లేరు అనుకొని మనం చేసే వారంగాను, జరిగించే వారంగాను, చేయించే వారంగాను ఉంటాం. అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడన్న జ్ఞాపకము మనకు ఉండట్లేదు కదా, ఉండట్లేదు. వీళ్ళు కదా దేవుణ్ణి మర్చిపోయారు. వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయిన వారి జనాంగంగా ఉంటా ఉన్నారు. అలాగే మరొక మాట కూడా మనం చూద్దాము. 103వ కీర్తన. ఇక్కడ దావీదు గారు చెప్తా ఉంటా ఉన్నారు, తన ప్రాణంతో చెప్పుకుంటూ 2వ వచనంలో అంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎలా ఉంటున్నాం మనం? దేవుడు చేసిన అనేకమైన మేలులను, దేవుడు చేసిన అనేకమైన ఉపకారాలను, దేవుడు చేసిన అనేక రకాలైన ఆశీర్వాదాలను, దీవెనలను మనం మరిచిపోతుంటున్న వారంగా ఉంటా ఉన్నాం. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఇదంతా నా జ్ఞానంతో వచ్చింది అనుకుంటాం, ఇదంతా నా బలంతో వచ్చింది అనుకుంటాం, ఇదంతా నా బలగంతో వచ్చిందని అనుకుంటా ఉంటాం. దేవుడు కృప చూపిస్తే వచ్చింది ఇది, దేవుడు దయచేస్తే వచ్చింది ఇది, దేవుడు అనుగ్రహిస్తే వచ్చింది ఇది అని మనము ఆయన మేలులను మర్చిపోయే వారంగా ఉంటా ఉన్నాం. అనుకోకుండా ఇది ఇలా వచ్చింది దేవుని ద్వారా అని అనుకోకుండా దేవుడు చేసిన మేలులను మర్చిపోయే వారంగా ఉంటా ఉన్నాం. అనేక సార్లు దేవునికి స్తుతి చెల్లించడానికి ఇష్టపడం, దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి మనకు గుర్తుండదు. అందుకని దావీదు గారు అంటున్నాడు, తన ప్రాణంతో తాను చెప్పుకుంటా ఉన్నాడు, అమ్మో మర్చిపోతావేమో, జాగ్రత్త, ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా నువ్వు మర్చిపోకూడదు, దేనిని మర్చిపోకూడదు.
దేవుణ్ణి మర్చిపోతా ఉంటా ఉన్నాం. దేవుడు చేసిన మేలులను మర్చిపోతా ఉంటున్నాం. మూడవదిగా మనం చూస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు రాయిస్తా ఉంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. ఏందంట? నా ఉపదేశమును మరువకము. ఆయన మాటలను కూడా మనం మర్చిపోతుంటున్నాం. దేవుణ్ణి మర్చిపోతున్నాం, దేవుడు చేసిన మేలులను మర్చిపోతా ఉంటున్నాం, చివరికి దేవుని మాటను కూడా మర్చిపోతా ఉంటాం. నా ఉపదేశములను నీవు మరువకు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకు. దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు, అనేక సార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, అనేక సార్లు మనల్ని గద్దిస్తూ ఉంటాడు, అనేక సార్లు చాలా బొజ్జగించి చెప్తా ఉంటాడు, ఇదిగో ఇది నీకు తగదు, నువ్వు ఇలా నడవకూడదు, నువ్వు ఇలా చూడకూడదు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు. అబ్బే మనం వినం, మర్చిపోతా ఉన్నాం. దేవుడు మనల్ని ఏదైతే చెయ్యొద్దు అంటున్నాడో వాటిని చేస్తా ఉంటా ఉన్నాం. దేవుడు ఏదైతే చేయమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడో వాటిని మర్చిపోతా ఉంటా ఉన్నాం. వాటిని చేయకుండా చెయ్యొద్దున్న వాటినే చేస్తా ఉంటున్నాం. దేవుని ఉపదేశమును మర్చిపోతుంటున్న వారంగా ఉంటాం. ఇదే కాల సమయంలో ఈ మాటలు వింటున్నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఒకసారి ఆలోచించి, దేవుని మాటలను మర్చిపోయే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుడు చేసిన మేలులను మర్చిపోయి కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉంటున్నావా? దేవుణ్ణి మర్చిపోయిన వాడుగా, దేవుణ్ణి మర్చిపోయిన దానిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించి, నువ్వు దేవుని మర్చిపోయినా, దేవుని మేలులు మర్చిపోయినా, దేవుని మాట మర్చిపోయినా, ఆయన ఉపదేశాలను నువ్వు మర్చిపోయినా చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. చాలా నష్టం వాటిల్లుతుంది. దేవుడి దగ్గర నుంచి మనం దూరం అయితే మనం ఎందుకు కూడా పనికిరాం. ఆయన నాకు వద్దనుకుంటే, లేకపోతే ఆయన నువ్వు మర్చిపోతే, ఏ కోశైనా కూడా నువ్వు పనికొచ్చే వ్యక్తిగా ఉండనగాక ఉండవు, పనికిరాని వారం అయిపోతాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటది, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. ఆయన మరిచిపోయి మనం ఏం చేయలేం. ఆయనకి నాకు సంబంధం లేదనుకుంటే అసలు మనము జీరో అన్నమాట. దేంట్లో కూడా విలువ ఉండదు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆలోచించి దేవుని ఉపదేశాన్ని మర్చిపోయిన స్థితిలో ఉన్నావేమో, దేవుడు చేసిన మేలులను మర్చిపోయి కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉంటున్నావేమో, దేవుడేందిలే అని దేవుణ్ణి మర్చిపోయిన పరిస్థితిలో ఉంటున్నావేమో. అందుకే నీ ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నావు, అందుకే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, అందుకే నీ ఇష్టం వచ్చినట్లు చేయగలుగుతా ఉంటున్నావు ఈ లోకంలో నువ్వు అనుకున్నటువన్నిటినీ కూడా. కాబట్టి ఒకవేళ మర్చిపోయిన స్థితిలో నువ్వు ఉంటే ఎప్పటికైనా మించిపోయిందేం లేదు, జ్ఞాపకం తెచ్చుకో. ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను మర్చిపోతున్నాను, అయ్యా నన్ను క్షమించయ్యా అని చెప్పి దేవుడి దగ్గర క్షమాపణ కోరు. ఆయన జ్ఞాపకానికి తెచ్చుకో, ఆయనకు అప్పగించుకో, ఆయనకి సమర్పించుకో. ఆయన నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు, ఇంకనూ నిన్ను ఆశీర్వదించి నడిపిస్తాడు. మర్చిపోయావా? ఆయన వద్దనుకున్నావా? ఎందుకు పనికిరాని వారంగా మనం మిగిలిపోతాం. అలాంటి దుస్థితి రాకుండా నీవు ఆయనకు అప్పగించుకొని ఆయనను అనుక్షణము కూడా జ్ఞాపకానికి తెచ్చుకునే వ్యక్తిగా ఉండాలి. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభా, ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన మాటలకే వందనాలు. మేము మర్చిపోకూడదు, నీ మాటలు మర్చిపోకూడదు, నీ మేలును మర్చిపోకూడదు, నిన్ను మర్చిపోకూడదు. అలాంటి మనసు కలిగిన వారంగా మేము ఉండాలి. మీ అందు భయభక్తులు కలిగిన వారంగా మేము ఉండాలి. ప్రభు క్షమించి నడిపించండి. ఎవరైతే క్షమాపణ అడుగుతున్నారో వారిని క్షమించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.